భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఒక మాటని చెప్పాడు. చతుర్విధా భజంతేమాన్ జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అన్నాడు. ఈ మాటకు అర్థం ఏమిటి అంటే, ఈ లోకంలో ఉండేటటువంటి భక్తులంతా, దీనికి సరళంగా అర్థం చెప్పాలంటే ఈ మాటకి, ఈ గుడికి వచ్చేటటువంటి భక్తులందరూ ఉంటారు. వాళ్ళలో కొంతమందిని మనం అడిగినప్పుడు వాళ్ళు మనకేం సమాధానం, మీరు ఎందుకు వచ్చారు గుడికి, ఏమిటి పని, ఎందుకోసం వచ్చారు మీరు అని అడిగినప్పుడు వాళ్ళు మనకేం సమాధానం చెప్తారు. కొంతమంది నుంచి మనకేం సమాధానం వస్తుంది అని అంటే, మేము చాలా కష్టాల్లో ఉన్నాం, ఆ కష్టాల నుంచి విముక్తి, భగవద్ అనుగ్రహాన్ని పొంది ఆ కష్టాల నుంచి విముక్తి పొందడానికి గుడికి వచ్చామని కొంతమంది చెప్తారు. ఇంకా కొంతమందిని అడిగినప్పుడు మీరు ఎందుకు వచ్చారు, మీకు ఏమైనా కష్టాలు ఉన్నాయా, మీరు కష్టాల్లో ఉన్నారా, అబ్బే అదేం లేదండి మేము కష్టాల్లో ఏం లేమో బాగానే ఉన్నాం. మరైతే గుడికి ఎందుకు వచ్చారు అనంటే, మాకు విద్య కావాలి, చదువు కావాలి, చదువుని ప్రసాదించేటటువంటి వాడు భగవంతుడు కాబట్టి చదువుకుని ప్రార్థించడం కోసం భగవంతుడి దగ్గరికి వచ్చాం అని అనేవాళ్ళు కొంతమంది. ఇంకా కొంతమంది ఉన్నారు, ఏమంటే మీకు ఏమైనా కష్టాలు ఉన్నాయా, లేవు మాకేం కష్టాలు లేవు, అదే మీకు చదువు కావాలా, ఏదో చదువుకున్నాం బాగానే ఉంది, మరి ఎందుకు వచ్చారు అనంటే మాకు ఐశ్వర్యం కావాలి, సంపత్తునిచ్చేటటువంటి వాడు కూడా భగవంతుడు కాబట్టి ఆ సంపత్తుని ప్రార్థించడం కోసం దేవుడి దగ్గరికి వచ్చాము అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకా కొంతమంది ఉన్నారు, మీరు ఎందుకు వచ్చారు అనంటే మీకు ఏమన్నా చదువు కావాలా, లేదు, సంపత్తు కావాలా, అక్కర్లేదు, మీరు కష్టాల్లో ఉన్నారా, లేము, మరి ఎందుకు వచ్చారు అనంటే మేము ఏం అడగడం కోసం వచ్చారు, దేనికోసం వచ్చారు అనంటే మేము దేనికోసం రాలేదు, కేవలం భగవంతుడిని దర్శించడం కోసం వచ్చామంటే. ఏమీ లేనప్పుడు, ఏమీ అడగాల్సిన పని లేనప్పుడు ఎందుకు వచ్చారు అనంటే, ఏమీ అడగాల్సినది లేకపోయినప్పటికీ ఆ భగవంతుడిని ఎలా వదులుతాం, అడగాల్సినటువంటి పని లేదు, ఏదో అడగడం కోసమే గుడికి రావాలి అనేం లేదు, కేవలం ఒకసారి వచ్చాం, ఆ భగవంతుడిని దర్శించాం, వెళ్ళాం, అంతే చాలు మాకు. మేమేదో దేవుడిని అడగడం కానీ దేవుడు ఏదో మాకు ఇవ్వాలని కోరుకోవడం కానీ అదేమీ లేదు. అంటే ఏమిటి, ఏదో ఒకటి అడగడం కోసం వచ్చేవాళ్ళు, ఏది అడగాల్సినటువంటి కోరిక లేకపోయినా కూడా, అడగాల్సినటువంటి అవసరం లేకపోయినా కూడా భగవంతుడిని ఆరాధించేటటువంటి వాళ్ళు కొంతమంది, భగవద్భక్తులైనటువంటి వాళ్ళు కొంతమంది. వాళ్ళు 4వ వాళ్ళు, అంటే 4 విభాగాల్ని 4 రకాలుగా చూపించాడు భగవంతుడు అక్కడ. అంటే నా దగ్గరగా ఏదో ఒకటి ప్రయోజనం, అంటే ఈ నలుగురిలోనూ చివరివాడు ఎవడైతే ఉన్నాడో, ఏమీ అడగకపోయినా, అడగాల్సిన అవసరం లేకపోయినా కూడా భగవంతుడి దగ్గరకు వచ్చేటటువంటి వాడు ఎవడైతే ఉంటాడో ఆయన అందరికంటే గొప్పవాడు అని భగవంతుడు చెప్పాడు. ఎందుకు గొప్పవాడు అనంటే, వాడిది స్వచ్ఛమైన భక్తి, మిగతా అంటే స్వచ్ఛమైన అంటే అహేతుకమైనటువంటి భక్తి, మిగతా వాళ్ళది సహేతుకమైనటువంటి భక్తి. అంటే ఏదో ఒక కోరిక ఉంది కాబట్టి భగవంతుడి మీద భక్తి అనేది వీళ్ళకుంది, ఆ కోరిక కనుక తీరిపోయింది అని అంటే ఇంక మళ్ళీ భగవంతుడు గుర్తుకురాడు, మళ్ళీ అలాంటిది ఇంకేదో కావాల్సి వచ్చినప్పుడు మాత్రమే మళ్ళీ దేవుడు గుర్తుకొస్తాడు, అప్పటి వరకు మళ్ళీ దేవుడు గుర్తుకురాడు. ఏదో ఒకసారి వచ్చాడు, ప్రార్థించాడు కాబట్టి తప్పకుండా భగవంతుడు కోరిక తీరుస్తాడు, తప్పకుండా వాడికి కావాల్సింది ప్రసాదించాడు, అయిపోయింది, దొరికేసింది, వాడు అనుకున్నది దొరికింది, ఆ తర్వాత మర్చిపోతాడు, మళ్ళీ ఇంకేదో కావాల్సి వచ్చినప్పుడు మాత్రమే మళ్ళీ గుడికి వస్తాడు వాడు, అప్పటి వరకు మళ్ళీ గుడి మొహమే చూసేది లేదు. అలాంటి వాళ్ళు చాలామంది కనిపిస్తూ ఉంటారు మనకి లోకంలో. అంటే అక్కడికి ఏమైందనంటే, వాడు భక్తుడు కాదు అని అనట్లేదు, కానీ వాడి యొక్క భక్తికి ఒక కారణం ఉంది కాబట్టి ఏముంది, ఆ కారణం ఉన్నంతవరకు మాత్రమే ఉంటాడు వాడు, భక్తి ఉంటుంది వాడు, లేదంటే లేదు. మళ్ళీ ఆ కారణం వచ్చినప్పుడు మాత్రమే మళ్ళీ వాడికి భక్తి గుర్తొస్తుంది. కానీ ఈ చివరి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని జ్ఞాని అని అంటారు. ఆ జ్ఞానులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఉన్నటువంటి భక్తి స్వచ్ఛమైనటువంటి భక్తి, అహేతుకమైనటువంటి భక్తి. కాబట్టి వాళ్ళు ఒకసారి వస్తారు, ఒకసారి రారు అనేం లేదు. ఎందుకంటే అది భగవంతుడి మీద భక్తిని కలిగి ఉండడం అనేది వాళ్ళ స్వభావం. అది ఎలాగైతే ఇప్పుడు చెప్పినట్టుగా తమ విషయంలో తమకు ఎలాగైతే ప్రీతి అనేది ఉంటుందో, అదేవిధంగా భగవంతుడిని కూడా తన స్వరూపంగానే చూస్తూ, తన యొక్క ఆత్మస్వరూపంగానే భగవంతుడిని చూస్తూ భగవంతుడి విషయంలో అపారమైనటువంటి భక్తిని కలిగి ఉంటారు. కాబట్టి అది ఎప్పటికీ కూడా పోదు, ఎప్పుడూ ఉండనే ఉంటుంది ఆ భక్తి అనేది. కాబట్టి ఒకసారి ఉంటుంది, ఒకసారి ఉండదు అనే మాటకి ఇక్కడ అవకాశం లేదు. దాన్నే కృష్ణుడు తర్వాత వాక్యంలో చెప్పాడు, ఏమిటి, తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తిర్ విశిష్యతే. వీళ్ళందరిలోనూ ఆ 4వ వాడు ఎవరైతే ఉన్నాడో జ్ఞాని, ఆయన నిత్యయుక్త అని అంటే ఏమిటి, నిత్యం నాతో, ఆయన నిత్యము కూడా, ఎప్పుడూ కూడా ఆ భక్తుడు, ఈ 4వ భక్తుడు ఎప్పుడు కూడా నాతో సంబంధాన్ని కలిగి ఉంటాడు, ఎప్పుడు కూడా నన్ను వదలడు, నాతో ఎప్పుడూ సంబంధాన్ని కలిగి ఉంటాడు. ఏకభక్తి అంటే ఒకే విధమైనటువంటి భక్తి. ఒకసారి విపరీతంగా భక్తి తన్నుకు రావడం, ఒకసారి మళ్ళీ మర్చిపోవడం, ఎవడైపోతాడులే అక్కడికి అనడం, ఒకసారేమో విపరీతంగా భక్తి తన్నుకొచ్చేయడం, ఇలా ఉండదు. ఒకే విధమైనటువంటి ఒకే ధారలాగా ఆ భక్తి అనేది ఉంటుంది. ఏదో పెద్దది ఏదో కావాల్సి వచ్చినప్పుడేమో విపరీతంగా భక్తి తన్నుకు రావడం, తర్వాత ఇదంతా ఎవడు చేస్తాడులే పోతలకి అని చెప్పి అనేయడం, ఇలా చేయడు వాడు. ఏకభక్తి విశిష్యతే, మిగతా వాళ్ళకంటే కూడా వీడు చాలా విశిష్టమైనటువంటి వాడు.